డాక్టర్ గారు, మగవాడు పిల్లల్ని కనగలడా లేదా? మగవానికి పిల్లలు పుడతారా పుట్టరా అనేది. మగవానికి మామూలు పిల్లలు పుట్టరండి, పుట్టరు. ఎలా పుడతారు? మగవానికి ఇట్రెస్ ఉండదు కదా, మగవానికి గర్భాశయం ఉండదు, అంటే వాళ్ళు స్త్రీలకు సంబంధించిన అండాశయాలు ఉండవు, స్త్రీలకు హార్మోన్లు ఉండవు, అవి ఏమి ఉండవు. అంటే మగవానికి పిల్లలు పుట్టడం ఉండదు. కానీ మోడర్న్ మెడిసిన్ ఒక అడ్వెంచర్స్ చేస్తుంది, ఒక ఇన్వెన్షన్స్ కొత్త. ఇప్పుడు ముఖ్యంగా హిజ్రాలు ఉన్నారు, వాళ్ళు మగవాళ్ళే, 100% మగవాళ్ళే. కొంచెం మనం చూస్తాం కదా, హిజ్రాలు అంటే కొంచెం వాళ్ళు ఆడవాళ్ళగా అలంకరించి అన్నీ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఏమైనా సరే నేను పిల్లలు కనాలి, నేను ఒక ఆడదాన్ని నేర్పించుకోవాలి అనుకో. ఎందుకంటే మానసికంగా వాళ్ళు పూర్తిగా అలా ఉన్నారు. అందుకని ఇటీవల కాలంలో ప్రయోగాలు చేసే ఎలా అయితే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను ఎలా వచ్చిందో, ఆరగానే యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్, గర్భాశయం వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లకన్నా అయిపోయిన తర్వాత ఇక ఆ గర్భాశయం తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడం చేసే గర్భాశయాన్ని కొన్ని ఫారిన్ కంట్రీస్లో అక్కడ జరుగుతున్నాయి గర్భాశయం ట్రాన్స్ప్లాంట్ జరిగే. మన ఇండియాలో కూడా పూనాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలాగా చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇక వాళ్ళలో ఓవరీస్ ఉండవు, అది మాత్రం ఉండవు. ఇంకొక స్త్రీ నుంచి, ఏంటి మగవాడు కదా ఓవరీ ఉండవు, ఓవర్ ప్రశ్నే లేదు, ఇంకో స్త్రీలోంచి అండం తీసుకుని మళ్ళీ ఇంకో పురుష వీర్యకణాలు కలిపి జైగోట్ని తీసుకొచ్చి ఈ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేశారో యుట్రస్, ఆ యుట్రస్లో పెట్టడం, పెట్టి పూర్తిగా హార్మోన్లు, పిచ్చిగా హార్మోన్లు ఇవ్వడం. హార్మోన్లు ఇచ్చేస్తే ఆ హార్మోన్లు ఏదైతే స్త్రీలో ఎంత మోతాదులో హార్మోన్స్, ఒక గర్భం వస్తే ఎన్ని రకాల హార్మోన్లు వస్తాయో అన్ని రకాలుగానే హార్మోన్స్ ఇవ్వడం. ఇస్తే ఈ గర్భాశయం ఉంది కనుక, నిలిచింది కనుక, ఈ హార్మోన్ ప్రభావంతో గర్భాశయంలో ఆ శిశువు ఎదుగుతుంది. ఆ రంగా ప్రయోగాలు చేశారు. ఆ రంగానే మన ఇండియాలో కూడా పూనాలో ఒక కేసు అలా సక్సెస్ అని అన్నారు. అంచేత కొన్ని ఇతర దుబాయ్లోను, బ్యాంకాక్లోను అలా కొన్ని చోట్ల ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. అంటే యుట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చేసి ఇంకొక స్త్రీ యొక్క అండంతోనూ ఇంకో పురుషుని వీళ్ళ వీరికణాలు ఉంటే ఓకే, కానీ తీసేసుకుంటారు కదా మొత్తం యుట్రస్ ఇవన్నీ తీసేస్తారు, టెస్టిస్ తీసేస్తారు, పిన్స్ తీస్తారు, వాళ్ళ వీరికణాలు కూడా ఏమి ఉండవు. అంటే ఇంకో పురుషుడు తీసి ఆ జైగోట్ని మొత్తం తీసుకొచ్చి ఆవిడ దగ్గర పెడతారన్నమాట. ఆరంగా ఆవిడ మగాడికైనా అదే విధంగా ఎప్పుడైనా కావాలంటే ఏ మగాడికైనా సరే చేయొచ్చు. సైన్స్ మాత్రం ఆ దిశలో ఎదుగుతుంది కనుక ఎప్పుడైనా నేను ఒక బిడ్డను కనాలి అని ఒక మగవాడు అనుకుంటే, మగవాడేవాడు నేను ఒక బిడ్డకు కూడా నేను కూడా తండ్రి బిడ్డకు తల్లిన వాళ్ళు అనుకుంటే వాడు అలాగా చేసే అవకాశం రావడానికి అవకాశం ఉంది. చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.